ఇట్లా త్యాగాలను అది ముందుకు కొనసాగిస్తే ఇంతవరకు ఈ ఉద్యమాలనేవి కొనసాగుతున్నాయి. కాబట్టి మీరు కూడా ఒకరిని ఒకరు చూసుకుంటూ అన్ని కులాలను అన్ని మతాలను కలుపుకొని ముందుకు కొనసాగిస్తారని నేను కోరుచున్నాను. ఇటు కార్యక్రమము జ్యోతిరావు ఫులే గారి జయంతి ఉత్సవం కార్యక్రమము ముగిస్తున్నాం. ఇటువంటి ఇంతకు ముందు కార్యక్రమము చదివేంద్రం అనేకులు మాతో పాటు స్పాటిఫై చేశారు. ఇలాంటి కార్యక్రమాలు చేసే ఇంకా మా గ్రామ సర్పంచ్ తరఫున ప్రజల తరఫున ఇలాంటి సహాయభావన అందిస్తామని చెప్పేసి ఇంకో విషయం ఏంటంటే మా మనోహర్ చెప్పినట్టు మా ఉదయపల్లి చెప్పినట్టు ఏంటంటే మనం ఇంత ఆనాటి కాలంలో కూడా పెద్ద మనుషులు పోరాడి ఇలాంటి ఎన్నో ఉద్యమకారులు వాళ్ళకు అణిచివేసినా కానీ ఒక స్టేజ్ దాకా వచ్చి వాళ్ళు వాళ్ళ పేరును నిలబెట్టుకుని ఇప్పుడు కూడా మనం ఎడ్యుకేషన్ పర్సన్ కూడా ఇతర ఏదైతే మనం అణిచివేయాలని చూస్తున్నా కానీ వాళ్ళ అడుగుదలను సర్పంచ్గా బాధ్యత వహిస్తున్న మల్లెడ్డి గారికి మరియు ఇతర గ్రామాల గంపూర్ ముత్తంగావ్ జంగి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి సర్పంచులకి మరియు సామాజిక విప్లవంపై పోరాటం చేసిన మన నాయకుడు జ్యోతి బాపులే గారని చెప్పక తప్పదు. అతను సమాజంలో ఏం నడుస్తుంది 1823లో అతని జననం అవుతే తన చిన్న వయసులోనే పోరాటం మొదలుపెట్టిన మహనీయుడు. ఆనాడు నుంచే పోరాడుతున్నప్పుడు ఎన్నో వర్గాలు అగ్రవర్గా ఎన్నో ఆయన అడ్డంకులు తెచ్చిన ఆయన నాకు ఎవరు అడ్డంకులేరు, నాకు నా వారు చెప్పుకుంటే చాలు అని తన వంతుగా ముందుకెళ్ళాడు. నానాడు పోరాడిన వ్యక్తి చేస్తున్నాడు. మహిళలు ముందుకొస్తున్నారంటే తన భార్య అయినటువంటి వివాహం అన్నటువంటి సంవత్సరం వయసునే మొట్టమొదటి ఉపాధ్యాయుడిగా పేరుగంటున్నాడు. ఆయన గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. కానీ అతను రాస్తూ ఒక రచయిత బుక్ రాశారు. ఏంటి అంటే గులాంగిరి. గులాంగిరి అంటే కాబట్టి వాళ్ళకి మనం స్మరించుకుంటూ ఉంటాం. ఇందులో జయంతి వేడుకలు మీరు చేసినటువంటి విశేష కార్యక్రమాలు 1, 2 కాదు. ముందుగా అడ్డరాంచడం, తర్వాత ప్రజల్లో కూడా ఏదైతే అసమతుల్యత ఉందో దాన్ని నిర్మూలించి మొట్టమొదట. ఇప్పుడు చూస్తే మళ్ళీ భారతదేశంలో కూడా ప్రతి దగ్గర నడిచేటటువంటిది అనాది కాలం నుంచి వాళ్ళు చెప్పిపోయినప్పటికీ కూడా మళ్ళీ మనం అనుసరించేది ఒకటే ఒకటి. కులాలు, మతాలు, వర్గాలు, భేదాలు, వర్ణాలు ఇవే ఉన్నాయి. వీటిని రూపుమాపడానికి వాళ్ళు సుప్రసిద్ధులై ఉన్నారు. వాళ్ళు జయంతి వేడుకలను చెప్పుకుంటూ ఉన్నారు. సావిత్రిబాయి ఫులే కానీ తర్వాత వాళ్ళిద్దరు కూడా మొట్టమొదట మహిళల కొరకు ఎవరైనా ఆలోచించారంటే మొట్టమొదటిసారిగా పాఠశాలను ప్రారంభించి బీసీ వర్గం నుంచి గలమెత్తి తప్పదు. గులాంగిరిని ఏనాడైతే మనం మానుకుంటామో ఆనాడే మనకు స్వేచ్ఛ దొరుకుతుంది. స్వేచ్ఛ అంటే మనమేమో గులాంగిరి చేయాలి. ఎన్నటి వరకు మనకు అంచువేతలు జరుగుతాయి. ఇలా వాళ్ళకైనా ఇంకా ఆశపడతారు. ఈనాడికి కూడా రాజంటే నా గుర్తు పిచ్చుకున్న రాజు అని నేను తెలుసుకుంటున్నాను. వస్తే మొదలెట్టండి, మీతో పాటు నేనున్నాను అనే గుర్తు తెలుసు ఈ చూడండి పైన ఇటు చూడండి జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.